శివాభ్యాం నవయౌవనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ధర్మవాణి శ్రోతలకు శుభోదయం. అతి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అతి విశేషంగా ఎంతో పవిత్రతను చేకూర్చుకున్నటువంటి పౌర్ణమి నాడు, అసలు మామూలుగానే పౌర్ణములన్నీ కూడా చాలా విశేషంగా పూజలు ఇత్యాదులన్నీ కూడా చేసుకోవడానికి ఉపయుక్తమైనటువంటి తిథి పౌర్ణమి తిథి నాడు. చంద్రుడు 64 కళలతోటి కూడా వెలిగిపోతూ ఉంటాడు. కాబట్టి మనిషి యొక్క మనస్సు సహజంగానే ఆహ్లాదకరంగా ఉంటుంది. అటువంటి పౌర్ణములలో కార్తీక పౌర్ణమి చాలా విశేషంగా మనకి పురాణాల్లో చెప్పబడి ఉన్నది. స్కాంద పురాణాంతర్గతము మనకి కార్తీక మహాపురాణంలో నైమిసారణ్యంలో ముందందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో పౌర్ణమి కావడం వల్ల వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. ధాత్రీ వృక్షము అంటే ఉసిరి చెట్టు, వాటితో పాటు చక్కగా ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని చేరి ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరుడిగా ప్రఖ్యాతమైనటువంటి శ్రీహరి ప్రతిమని ఒకటి ఏర్పరచుకొని, మనకి కేశవనామాల్లో దామోదరాయ నమః అని వస్తూ ఉంటుంది. కార్తీక మాసంలో కార్తీక దామోదరుడుగా శ్రీహరిని కొలవడం విశేషంగా. ఆ రోజు పౌర్ణమి నాడు ఉసిరికలతో పూజ చేయడం, ఆ తర్వాత గోవిందనామ స్మరణ చేయడం, వనభోజన సమారాధులు ఇత్యాదులన్నీ నిర్వర్తించుకోవడం నైష్టికంగా, సాంప్రదాయబద్ధంగా, సదాచారంగా మనకి కార్తీక పురాణంలో మనకి మహర్షులు వర్ణించారు. ఆ రోజు సూత మహర్షి ఆధ్వర్యంలో మునులందరూ కూడా అలాగే చేశారు. అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు వనభోజనాలు ఏర్పరచుకొని వారంతా కూడా మనసమారాధన నిర్వర్తించుకొని సాయంకాలం సంధ్యావందనాలు పూర్తి చేసుకుని తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు. అక్కడ మళ్ళీ విష్ణువును కార్తీక దామోదరుడిగా ప్రతిష్ఠించారు. ప్రాణప్రతిష్ఠాదులన్నీ కూడా చేశారు. ఓం శ్రీ తులసీ ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ విశేష అర్చనలను చేశారు. వాళ్ళు చేశారు అంటే అర్థం అన్ని కూడా చేయమని. ఎందుకంటే వేదంలో చెప్తుంది మనకి, వేదమనుచాచార్యో అంతే వాసితమను శాస్తి అంటే గురువుగారు శిష్యుడికి చెప్పి పంపిస్తాడు వేద విద్య పూర్తయిన తర్వాత అని. ఏమని చెప్తాడు? సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్మా ప్రమద ధర్మాన్న ప్రమజితవ్యం కుశలాన్న ప్రమజితవ్యం దేవపితృకార్యాభ్యాన్న ప్రమజితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ. ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యే విషయాలే, నేను విశ్లేషించక్కర్లేదు. ఆ తర్వాత యాన్యనవత్యాని కర్మాణి తాని సేవితవ్యాని నోయితరాణి అంటే మేమేం చేస్తున్నామో ఏం చెప్పామో అవి మాత్రమే చేస్తూ మీ జీవితాన్ని గడుపుకోనాయనా, వేరేవి చేయకండి, నోయితరాణి అని కూడా స్పష్టంగా చెప్తారు. కాబట్టి ఋషులు ఆచరించినటువంటి జీవన విధానం మనం కనుక అలవరుచుకుంటే మనందరి జీవన విధానాలు కూడా ఆనందదాయకంగా గడిచిపోతాయి. కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు ఏర్పరచుకొని వనభోజనంలో ఉసిరి చెట్టు కింద అందరూ కలిసి భోజనం చేయడం, సూత మహర్షి ఆధ్వర్యంలో మునులందరూ కూడా తిన్నట్లుగా మనం కూడా అలా చేసుకోగలగడం విశేషమైనటువంటి పుణ్యప్రదం. కనుక ఓం శ్రీ తులసీధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ నమస్కరించి వారందరూ కూడా దీపారాధనలు చేశారు.
చేసి ధ్యాన ఆవాహన ఆసన అర్ఘ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూపదీప నైవేద్యాలు నమస్కారాలు ఇత్యాది షోడశోపచారాలతోనూ దామోదరుణ్ణి పూజ చేశారు సాయంకాలం పూట. అలాగే ఒక కలప స్తంభాన్ని నాటి దాని మీద ధాన్యము తిలలు ఇత్యాదులన్నీ ఉంచి ఆ పైన ఆవు నేతితో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శ్రీహరికి అర్పణ చేశారు. ఆ తర్వాత కార్తీక మాసము మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్పుకున్న స్కాంద పురాణాంతర్గత విశేషాలన్నీ కూడా మళ్ళీ నెమరు వేసుకున్నారు. అంటే సోమవార వ్రత మహిమ, కార్తీక స్నాన మహిమ, అలాగే వాటిలో ఉన్నటువంటి కథా విశేషాలు, తత్వనిష్ఠుడు ఉపాఖ్యానము, శత్రుజిత్ చరిత్రము, వనభోజన మహిమలు, దేవదత్తోపాఖ్యానము, అజామిళోపాఖ్యానము, మందరోపాఖ్యానము, శృతకీర్తి ఉపాఖ్యానము, అంబరీష్ ఉపాఖ్యానము ఇత్యాదులన్నీ కూడా మళ్ళీ మళ్ళీ మననం చేసుకున్నారు. వాటి గురించి చర్చించుకున్నారు. తుష్యంతి చ రమంతి చ కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. భగవత్ తత్వమునందు ఆలోచన కలిగినటువంటి వారు ఆ భగవత్ కథలే వింటూ ఉంటారు, ఆ భగవత్ కథలే మాట్లాడుతూ ఉంటారు, ఆ భగవత్ కథలే చెప్తూ ఉంటారు. ఒకరికొకరు చెప్పుకొని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. తుష్యంతి చ తృప్తి పడతారు, రమంతి చ ఆనందిస్తూ ఉంటారు. దానివల్లనే సంతోషం. అందువల్లనే సత్సంగత్వే నిస్సంగత్వం అన్నది కారణం. అది సత్సాంగత్యంలో గనుక మనం జీవనం గడపగలిగితే మనకు కూడా నిత్యము ఆనందంగా ఉండేటువంటి అవకాశము సత్పురుషుల వల్ల కలుగుతుంది. అందువల్ల సత్పురుషుల సాంగత్యంలో నీ జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయి నాయనా అని శంకర భగవత్పాదుల వారు మోహముద్గర స్తోత్రం చేస్తూ సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పిన కారణం అది. అందువల్ల ఈ కార్తీక పౌర్ణమి నాడు ఈ విధంగా మునులందరూ కూడా చేరి స్కాంద పురాణాంతర్గత విశేషాలన్నింటినీ కూడా చర్చించుకొని కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదులను అన్నీ సమర్పించి ఆ రాత్రి ఎంత ఆలస్యమైనప్పటికీ కూడా లెక్క చేయకుండా హరినామస్మరణలతో సంకీర్తనలతో గడిపేశారట. భక్తి పారవస్యం అటువంటిది. తన్మయులై ఉంటే జన్మ సాఫల్యం చెందడానికి సౌనకాది మునులందరూ కూడా సూత మహర్షి చెప్పినటువంటి కార్తీక పురాణములోని 15 రోజుల దాకా జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా వారు నెమరు వేసుకుంటూ ఆ ఆనందంతో గడిపేశారు. మనము మరొక అంశంతో మరల రేపు కలిసే ముందు రేపటి రోజున మనకి బహుళ పాడ్యమి ప్రారంభమవుతుంది. 16వ రోజు కార్తీక మాసంలో బహుళ పాడ్యమి నాడు ఉల్లిపాయ విసర్జించాలి, ఉసిరి తినకూడదు, అలాగే మజ్జిగ నిషిద్ధము. దానం చేయదలుచుకున్న వారు నెయ్యి దానం చేయవచ్చు, సమిధలు దానం చేయవచ్చు, బంగారం దానం చేయవచ్చు. ఏ దానం చేసినా సదక్షిణా తాంబూలం దద్యాతని దక్షిణ సమేతంగా ఇవ్వాలి. పూజించవలసినటువంటి దైవము స్వాహా అగ్ని. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు స్వధా అగ్ని స్వరూపము. ఈవేళ స్వాహా అగ్నిని పూజించాలి. తద్వారా వర్చస్సు, తేజస్సు, పవిత్రత ఇవన్నీ కూడా వర్ధిల్లుతాయి. ధర్మస్య విజయోస్తు. వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.